జాతీయ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు బోర్డు సభ్యులైనటువంటి రాజ్యసభ సభ్యులైనటువంటి అన్న డాక్టర్ లక్ష్మణ్ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు నాగురావు నామోజీ గారు, కొండయ్య గారు, రతన్ పాండ్రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, మరి వేదిక ఉన్నటువంటి వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు, బాలరాజు గారు, పద్మజారెడ్డి గారు, కె రాములు గారు, రామచంద్ర గారు, ప్రతాప్ రెడ్డి గారు, వెంకటయ్య గారు, అంద బాబయ్య గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా డోగూరు పవన్ కుమార్ రెడ్డి గారు, వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఎగ్గని నరసింహులు గారు, బండు రమ్య గారు, మరి అదేవిధంగా ఎవరి పేరైనా మర్చిపోతే దయచేసి క్షమించాలని కోరుతున్నా. చాలా సమయం అయింది. ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలు, అన్న తమ్ములకి, అక్క చెల్లెలకి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి నామినేషన్ పత్రాలు మనం ఈరోజు సమర్పించినటువంటి నేపథ్యంలో మక్తల్, నారాయణపేట్, కొడంగల్, షాద్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్, అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మన కార్యకర్తలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఎర్రటి ఎండలో నామినేషన్ ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ ఊరు బయట అయిపోయింది. ఆ ఊరు బయట అయిపోయేసరి ఆ ఊరు బయటకు వెళ్ళి రానికి మనం 2.5 గంటలు పట్టింది, 2.5 గంటల పైన పట్టింది. మరి కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున కళాకారులు వాళ్ళ యొక్క కళను ప్రదర్శిస్తూ మనందరిలో కూడా జోష్ నింపుతూ మరి వచ్చినటువంటి ఆ కళాకారులకు కూడా మా లంబడ అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా డోలు వాయించినటువంటి నా సోదరులకు కూడా, సోదరీమణులకు, సోదరులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కోలాటం వేసినటువంటి నా అక్క చెల్లెళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో అక్కడి నుంచి ఇక్కడ దాకా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ర్యాలీకి వెనక ఉండి ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నికల్లో దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి మళ్ళీ కావాలని దేశమంతా కోరుకుంటున్నటువంటి ఎన్నికల్లో మరి రాబోయే 13వ తేదీ నాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రతి బూత్ నుంచి కూడా మన కార్యకర్తలు నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు 370 ఓట్లు అధికంగా, గతంలో ఎన్ని ఓట్లు ఆ బూత్ లో వచ్చినా దానికంటే 370 ఓట్లకు అధికంగా ఓట్లు తీసుకొచ్చి ప్రతి బూత్ లో విజయం సాధించి మన పార్లమెంటును మరి ఇక్కడ నుంచి గెలిపించి మీరందరూ కూడా నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మనందరూ నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. ఈ ఓటు రాష్ట్రం కోసం కాదు, మొన్న వేసినటువంటి ఓటు వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తామంటే ఓట్లు వేసిండు. వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేశాక మన వాళ్ళు ఓటు అడగాలి. అంతవరకు వాళ్ళ ఓటు అడగడానికి లేదు, వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. 6 గ్యారెంటీలు అమలు చేసి 5 ఏళ్ళు అయినాకనే మనం ఓటు అడగాలి.
ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ సంక్షేమం కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేపట్టి గ్రామ గ్రామాన ఉన్నటువంటి ప్రతి పేదవారు ఆర్థికంగా స్థితిమంతులై ఈ దేశం అభివృద్ధి చెందాలని లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పంతో వారు చేస్తున్నటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్న నరేంద్ర మోదీ గారికి మనమంతా కూడా తోడుగా ఉండి ఈ రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా అది మురికి కాలువల వేసినట్లే, మురికి కాలువల వేసినట్లే. ఆ ఓటు దేనికి పనికి రాదు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది 100-200% ఖాయం. మరి పాలమూరు నుంచి మనం పార్లమెంటును గెలిపించుకొని ఈ పాలమూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ నాకు మళ్ళీ మంత్రిగా నాడు జిల్లాలో ఏ విధంగా 14 నియోజకవర్గాలకు ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవలు అందించినో, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, గ్రామ పంచాయతీలు, అదేవిధంగా వైద్యము, విద్య, స్కూళ్ళు, కాలేజీలు అన్ని రంగాల్లో కూడా ఆ రోజు ఈ జిల్లాలో 14 నియోజకవర్గాల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడిందో మళ్ళీ అటువంటి అవకాశం నాకు మీరందరూ కూడా ఈ పార్లమెంట్ నుంచి గెలిపించి మరి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లాకు సేవలు అందించేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటూ ప్రతి కార్యకర్తకు మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మనందరం 2 పిడికిలు బట్టి చేతులు పైకెత్తండి. ఈ యొక్క ర్యాలీలో మా ఎంఆర్పిఎస్ సోదరులు ప్రతి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న మా ఎంఆర్పిఎస్ సోదరులకు అందరికీ కూడా మద్దతుగా అందించిన మా ఎంఆర్పిఎస్ సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మోదీ సర్కార్, మరోసారి అన్ని పిడికిలు పైకి లేవాలి. 2 చేతులు ఉన్న వాళ్ళందరూ 2 చేతులు పైకి లేపాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు మన వాళ్ళందరూ చేతులు కింద పెట్టుకొని ఎక్కడో చూస్తున్నారు. మన వాళ్ళందరూ కొంచెం మేలుకోవాలి. మరొకసారి అబ్కీ బార్ 100 బార్, అబ్కీ బార్ మన సంకల్పం వికసిత్ భారత్, మన సంకల్పం భారత్ మాతా కి, భారత్ మాతా కి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి సోదరుడు లక్ష్మణ్ గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మన పాలమూరు పార్లమెంటులో, మన మహబూబ్ నగర్ పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తామో తెలపడానికి మనం మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుంది అన్న మాట్లాడిన తర్వాత. కాబట్టి కార్యకర్తలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. భారత్ మాతాకి. అందరూ అలసిపోయినట్టున్నారు, ఆకలిస్తున్నట్టున్నారు. 5 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటాం. ఎందుకంటే ఈ నినాదం ఎక్కడి దాకా పోవాలి? ఎక్కడ? ఢిల్లీ పోవాలి. ఢిల్లీతో పాటు వయనాడులో ఇవాళ మన ముఖ్యమంత్రి ఇలా పాలమూరులో కాంగ్రెస్ పుట్టి మునిగిపోతా ఉంటే వయనాడులో పోయి ప్రచారం చేస్తున్నారు.